కాపులను బీసీలో చేర్చాలన్న డిమాండ్తో కర్నూలులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై సైతం ముద్రగడ స్పందించారు. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీరును పరోక్షంగా తప్పుబట్టారు. ట్వీట్లు చేయడం, సభలు పెట్టడం ప్రత్యేక హోదా రాదని ముద్రగడ పవన్ కు చురకలు అంటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చే పార్టీలు, వ్యక్తులతో కలిసి పోరాటం చేస్తానని తెలిపాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడతామంటున్న వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒకే గొడుగు కిందికి రావాలని ముద్రగడ కోరారు. ప్రత్యేక హోదా రాకపోతే యువతకి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సీఎం చంద్రబాబు సహా అన్ని రాజకీయ పార్టీలు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులకు లేఖలు రాశానన్నాడు. అలాగే సెలబ్రిటీలకు కూడా లేఖలు రాశానన్నాడు. తలుచుకుంటే సాధ్యం కానిది ఉండదని, ప్రత్యేక హోదా కూడా అంతేనని ముద్రగడ తెలిపాడు. ప్రత్యేక తెలంగాణ, తమిళనాడులో జల్లికట్టు అనుమతి పొందడం వంటివి ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయని, ఈ విషయాన్ని ఏపీ ప్రజలు గుర్తించాలని ముద్రగడ విజ్ఞప్తి చేయడం జరిగింది.